జోనాగఢ్ చేరుకోవడానికి రైల్వే స్టేషన్ ఉంది. అలాగే బస్ స్టాండ్ కూడా ఉంది. నేను మాత్రం బస్సులో వచ్చాను. అహ్మదాబాద్ దిగిపోయి ఇది జోనాగఢ్ బస్ స్టాండ్. చాలామంది ద్వారకా సోమనాథ్ వెళ్ళొచ్చేస్తారు కానీ జోనాగఢ్ స్కిప్ చేసేస్తారు. దయచేసి ఆ తప్పుడు పని చేయకండి. జోనాగఢ్ చాలా మంచి టూరిజం ప్లేస్. బస్ స్టాండ్ దిగిన వెంటనే డైరెక్ట్గా బస్ స్టాండ్కి ఆపోజిటే హోటల్ విశాల అని చెప్పి ఈ హోటల్ ఉంది. ఎగ్దమ్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే. ఎంత మంచి హోటల్ అంటే అదొక తెలియని హ్యాపీ. 1000 రూపాయలకి ఇచ్చాడు ఈ రూము. మొత్తం నీట్గా క్లీన్గా ఉంది. ఏసీ పనిచేస్తుంది. బాత్రూమ్లు శుభ్రంగా ఉన్నాయి. బెడ్ కూడా పెద్దది. అంటే నేను సింగిల్ కనుక మీరు ఫ్యామిలీతో వస్తే ఇంకొక 200-300 ఎక్స్ట్రా ఉంటుందేమో. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. జోనాగఢ్ చాలా బెస్ట్ టూరిజం ప్లేస్. ఎక్కువగా ఫారినర్స్ వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే గిర్నర్ టెంపుల్ అని ఒకటి ఉంది 10,000 స్టెప్స్లో. సో ఈ హోటల్ మాత్రం చాలా నచ్చింది. మీరు కూడా బై బస్ కనుక వస్తే అహ్మదాబాద్ దిగి వస్తే కనుక ఈ హోటల్ విశాలలో స్టే చేయండి. సింపుల్గా బాగుంది. ఇంక మరీ లగ్జరీ కావాలనుకుంటే వేరే హోటల్స్ కూడా చాలా ఉన్నాయి. రావడంతోనే మన తొలి ఫస్ట్ టూరిజం ప్లేస్ మహాబత్ కా మక్బారా ప్యాలెస్. ఈ ప్యాలెస్ ఎంత బాగుందంటే ఇది హిందూ ఇస్లాం గోతిక్ స్టైల్లో కట్టారు. ఇది 20 రూపాయలు టికెట్ తీసుకున్నారు అంతే. లోపలికి పంపించారు. చక్కగా వీడియో తీసుకోమని చెప్పారు. అసలు ఎక్కడ అబ్జెక్షన్ చేయలేదు. అసలు ఆ మాటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొన్ని చోట్లకి టూరిజం ప్లేసెస్లో కష్టపడి అంతంత దూరాల నుంచి వెళ్తే వీడియో తీయకూడదు, ఫోటోలు తీయకూడదు అంటే ఎనలేని కోపం వస్తుంది. కానీ ఇది చూడండి, అసలు తాజ్మహల్కి ఏమాత్రం తగ్గలేదు. ఇంకా తాజ్మహల్ కూడా అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ఈ పిల్లర్స్ చూసారా, స్పైరల్ బైండింగ్ తోటి వేసినట్టుగా స్టైర్ కేసెస్ ఎంత చక్కగా ఉన్నాయో. ఇంతకుముందు ఆ పైకి కూడా వెళ్ళి ఫోటోలు తీసుకోవడం అవి ఉండేవంట. అయితే ప్రేమికులు కొంతమంది ఏవో చేసుకోవడంతో ఆ అనుమతిని బంధించారు. లేకపోతే ఈ పాటికి ఆ పైకి ఎక్కిపోయేవారు. దీనికి సంబంధించిన చరిత్ర అంతా కూడా ఈ స్టీల్ ప్లేట్ మీద ఉన్నాయి. మీరు పాజ్ చేసి కావాలంటే తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇది నవాబ్ మహబత్ ఖాన్ అని ఆయన కట్టించాడు. ఇది అందుకే ఆయన పేరు మీద మహబత్ మక్బారా ప్యాలెస్గా పిలువబడుతుంది. అతనికి కుక్కలంటే చాలా ప్రేమ అంట. 800 కుక్కల్ని ప్రేమించి పాలించి పోషించాడంట ఆయన. అది హిస్టరీలో ఉంది. అలాగని ఆయన సమాధి అది. ఇదంతా మంచి కన్స్ట్రక్షన్, మంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు. అది మరి ఇది ఎవరి అండర్లో ఉందో మనకు తెలియదు కానీ మంచి మెయింటెనెన్స్ వచ్చేసారు. అసలు ఫస్ట్ ప్లేస్ విజిటే చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చేసింది. జోనాగఢ్ మాత్రం మంచి టూరిజం ప్లేస్, మర్చిపోకండి. ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి. మన సెకండ్ ప్లేస్ వచ్చి ఊపర్కోట్ ఫోర్ట్. అసలు జోనాగఢ్కి పేరు ఎలా వచ్చిందంటే, జోనాగఢ్ అంటే జోనా అంటే పాత, గఢ్ అంటే కోట. పాత కోట ఉన్న ప్రాంతంగా పేరుగా ఉంచడంతో జోనాగఢ్ అని పేరు వచ్చింది. అది ఈ కోట వల్లే. ఊపర్కోట్ ఫోర్ట్ చాలా పాత కోట అంట ఇది. ఈ కోట కట్టింది చంద్రగుప్త మౌర్య అని చెప్తున్నారు. 2300 సంవత్సరాల పురాతనమైన కోట అంట ఇది. మరి ఇలాంటి కోటని కూడా మనం సందర్శించాలి కదా. జోనాగఢ్ వచ్చి చాలా బాగుంది. అసలు చాలా ప్లెజెంట్గా లోపలికి వెళ్ళగానే దీని స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా భిన్నంగా ఉంది.
మరో చిన్న విన్నపం, జూనాగఢ్కి సంబంధించిన తెలుగులో టూరిజం చేసిన ఫస్ట్ వీడియో ఇదే. నాకు తెలిసి ఏమీ లేవు. చాలామంది గిర్నర్ టెంపుల్ గురించి చేశారు కానీ దీని మీద చేసిన వీడియో అయితే ఇది. మరి ఈ వీడియో నిజంగా చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎవరైనా వెళ్దాము జూనాగఢ్ పర్యటనకి అనుకున్నప్పుడు వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తారని, అందరినీ ఆదరించినట్టే రాకీ వాకర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. సరే, ఇక ఈ కోట కిందన ఆది కడి వావ్ అని ఒక నుయ్య ఉందండి, స్టెప్స్ తోటి 100 స్టెప్స్ కిందకి. ఈ రాక్ కటింగ్ లోపలికి ఇది ఎలా ఉందో దీని ఒరిజినల్ సౌండ్తో ఒకసారి వినండి. చాలా భయం వేస్తుంది కానీ గొప్ప థ్రిల్లింగ్. ఇక్కడి నుంచి ఈ కొండల మీదగా కనిపిస్తుంది ఇదే గిర్నర్ టెంపుల్. ఇది నేను ఎందుకు స్కిప్ చేశానంటే, జనరల్గా ఇలాంటివి ఒక గ్రూప్తో ఫ్రెండ్స్తో వెళ్ళాలి. ఎందుకంటే గబుక్కుని ఏమైనా కళ్ళు తిరిగి పడిపోయినా, ఎవడన్నా వాంతులు చేసుకున్నా, ఎవడన్నా పట్టుకోవడానికి ఒక మనిషి తోడు ఉండాలి. నేను వెళ్ళింది సింగిల్ కావడంతో అది స్కిప్ చేశాను. మీకు ఓపిక ఉంటే వెళ్ళండి, బట్ ఒక రోజంతా ఆ ఒక్క టూరిజం ప్లేస్కి అయిపోద్ది అనమాట. ఇంక ఇది జూనాగఢ్ మ్యూజియం. అప్పట్లో ఈ జూనాగఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి వస్తువులు కానీ సంబంధించిన రాజులకి సంబంధించి మ్యూజియం అది. ఆ రోజు రెనోవేషన్ కావడంతో నాకు అనుమతి దొరకలేదు. సో మీరు జూనాగఢ్ తప్పకుండా సందర్శించండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.